హలో ఫ్రెండ్స్, రేపు రాబోయే కంప్లీట్ ఎపిసోడ్ ఇప్పుడు వీడియోలో చూస్తారు. వీడియోలోకి వెళ్ళిపోతే రఘురామ్, అందరూ, ప్రశాంత్, వాళ్ళ అమ్మ నాన్న అందరూ మాట్లాడుకుంటూ ఉంటారు కదా. ఇక అప్పుడే రఘురామ్ ఇలా అంటాడు, అందుకే ఆడపిల్లలు తక్కువ అంచనా వేయకూడదు, ఆడపిల్లలు ఎంతో ఎత్తుకు ఎదగాలన్నది నా కోరిక. ఇంతకుముందు అంతగా ఆడపిల్లల కోసం నేను ఆలోచించేవాడిని కాదు. ఇప్పుడు ఆడపిల్లలు ఏదో పెద్ద స్థాయికి వెళ్ళాలని నేను కోరుకుంటున్నాను. అందుకే నా కూతురు అలా గొప్పగా ఎదగాలని చెప్పి నేను అలా ఒప్పుకున్నాను అంతే. వాళ్ళ సార్ వచ్చి అడిగినందుకు నేను ఒప్పుకోవాల్సి వచ్చింది అని అంటూ చెప్పేసరికి ఇక అప్పుడే ఓహో మీరు అలా ఒప్పుకున్నారా అని అంటే మరి మీరేమనుకున్నారు అని అంటూ రఘురామ్ అంటే జానకి అంటుంది, మీరు అనవసరంగా ఆయన మీద తప్పు చేశారు అని మాట్లాడారు, మా ఆయన తప్పు చేయటం ఏంటి అని అంటూ జానకి కోపంగా అన్నట్టుగానే నవ్వుతూ అంటుంది. ఇక అప్పుడే వాళ్ళు అలా చూస్తూ మమ్మల్ని క్షమించండి అన్నయ్య గారు, మేమేదో అనుకొని ఏదో అనుకున్నాం అంటే అలా ఎలా అనుకుంటారు అంటే నేను దేనికి ఒప్పుకున్నా అనుకున్నారు మీరు అని అంటూ రఘురామ్ అంటే అది అని అంటూ ఉంటే సుందరమ్మ అంటుంది, అదే రేరా మాకు కాబోయే కోడలు మాకు చెప్పకుండా మీరు ఎందుకు మాటిచ్చారని వాళ్ళ ఉద్దేశం అని సుందరమ్మ అంటుంది. అలా అనేసరికి ఓ అవును కదా, అవును మీకు చెప్పి మాట ఇవ్వాల్సింది, నేను కూడా మీకు చెప్పకుండా మాట ఇవ్వటం కరెక్ట్ కాదు, కాకపోతే అలాంటి సిచ్యువేషన్ వచ్చింది అందుకే అని అంటూ చెప్పేసరికి ఓ సరేనా, సరే అయితే అన్నయ్య గారు మేము కొంచెం మా అబ్బాయితో పక్కకు వెళ్ళి మాట్లాడుకోవాలి అని అంటే ప్రశాంత్ అంటాడు, నాతో ఏం మాట్లాడతారు అని ప్రశాంత్ అంటాడు. అలా అనేసరికి కొంచెం మాట్లాడుకోవాలి మేము అని అనేసరికి సరే మాట్లాడుకోండి అని రఘురామ్ అంటాడు. వద్దులేండి అమ్మ వద్దులే, ఇంటికి వెళ్ళాక మాట్లాడుకుందాం అని ప్రశాంత్ అంటే లేదు అన్నయ్య గారు ఇప్పుడే మాట్లాడాలి. లేదురా నీతో ఇప్పుడే మాట్లాడాలి మేము, వదిన గారు సామాన్లు లేకుండా ఉండే రూమ్ ఏదైనా ఉందా అంటే ఉంది అక్కడ వెళ్ళి మాట్లాడండి అని జానకి చెప్తుంది. పద అని అంటూ ప్రశాంత్ని పక్కకు తీసుకెళ్తారు వాళ్ళ అమ్మ నాన్న. తీసుకెళ్తే ఇక రఘురామ్ వాళ్ళు అలా చూస్తూ ఉంటారు. ఇదేంటి వాళ్ళ ఇంట్లో గదులు లేనట్టుగా ఈ ఇంటికి వచ్చి గదిలోకి వెళ్ళి మాట్లాడుకుంటానంటారేంటి అని అంటూ సుందరమ్మ అంటుంది. అప్పుడే రఘురామ్ అంటాడు, ఇంకా వాళ్ళు మన ఇంటికి కోడలుగా అవుతుంది కదా, వాళ్ళ ఇల్లు మన ఇల్లు ఏంటి అని అంటూ మాట్లాడుకుంటూ ఉంటారు. ఇక అప్పుడే పద్మ అంటుంది, అవును ఏం మాట్లాడుకుంటారు పక్కకి వెళ్ళి, అయినా ఇంటికి వెళ్ళి మాట్లాడుకోవచ్చు కదా, అంత ఇంపార్టెంట్ ఏముందో అని అనుకుంటూ ఉంటారు. అంతలో ప్రశాంత్ని పక్కకు తీసుకెళ్ళిన వాళ్ళ అమ్మ నాన్న ఇద్దరు ఇలా అంటూ ఉంటారు, ఏంట్రా ఏమన్నావురా నువ్వు, రఘురామ్ గారి గురించి తప్పుగా మాట్లాడతావా, తప్పుడు సమాచారం చెప్తావా మాకు అని అంటూ ఇద్దరు వంగబెట్టి బాగా కొడుతూ ఉంటారు ప్రశాంత్ని. అమ్మ నాన్న అని చెప్పి అరుస్తూ ఉంటే అరవద్దు, వీడు అరవకుండా నోరు ముయ్యవే అని అంటే నోరు మూస్తాను అని ప్రమీల నోరు మూసేసి ఇద్దరు కలిసి ప్రశాంత్ని బాగా కొడతారు. ఎందుకు అలా కొడుతున్నారు, ఆగండి అంటే చూసావే నేను చెప్పానా వీడు చెప్పేది అబద్ధం, రఘురామయ్య వాళ్ళు అబద్ధం చెప్పరు, అలా మాటిచ్చాక మాట మార్చరు అని చెప్పాను కదే, నువ్వు వీడి మాటలు పట్టుకొని ఇక్కడ దాకా తీసుకొచ్చావు అని అంటూ ప్రశాంత్ వాళ్ళ నాన్న అంటే అప్పుడు ప్రమీల ఇలా అంటూ ఉంటుంది, అవునండి వీడు బాగా తాగి ఏదో బాధగా మాట్లాడితే నిజమే అనుకున్నాను నేను, ఇది అబద్ధమని నేనెలా అనుకుంటాను, అమ్మో ఇంకా నయ్యం, ఆయనతో పెళ్ళికి ఎలా ఒప్పించావు, ఇలా ఎలా మాట్లాడతారు, అసలు మీరేం పెద్ద మనిషివి అని అందామనుకున్నానండి నేను అంటే అనాల్సింది నిన్ను నీ కొడుకుని ఇక్కడే పాతి పెట్టేవాడు ఆ రఘురామయ్య గారు అని, మంచోడు కాబట్టి ఇంకా వాళ్ళకంత అర్థం కాలేదు అని అంటూ ఉంటే అవునవును అని అంటూ వాళ్ళు అలా మాట్లాడుకుంటూ ఉంటే ఇక ఇంకొకసారి నువ్వు ఇలాంటి పిచ్చి వేషాలు వేశావంటే నేను చంపేస్తాను రే అని అంటే నాకు అలాగే అర్థమైందమ్మా అంటే మళ్ళీ కొడుతూ ఎలా అర్థమవుతుందిరా నీకు, అంత పెద్ద మనిషి అంత పెద్ద మాట ఇచ్చాక నీకు ఇలా ఎలా అర్థమవుతుంది అని అంటూ ప్రమిళ కూడా తిడుతుంది. సరే పదండి వాళ్ళు ఏమనుకుంటారో ఏంటో అనేసి ఇంటికి వెళ్ళాక మళ్ళీ చెప్తాం వీడి పని అని అనుకుంటూ అక్కడ నుంచి వెళ్తూ ఉంటారు. ఇక ఇక్కడ పద్మ అంటుంది, ఇంతసేపు ఏం మాట్లాడుకుంటున్నారో పడుకున్నారో ఏంటో అని అంటూ అనేసరికి రఘురామలా చూస్తే ఇంకా పద్మ సైలెంట్ అయిపోతుంది. అప్పుడే వీళ్ళు ఇలా అంటూ ఉంటారు, కొంచెం ఆగరా, తలని సర్దుకో, దువ్వునట్టుగా చేయవేవాడు తల, మళ్ళీ అక్కడికి వెళ్ళాక ఏం జరిగిందో అనుకుంటారు అని అంటే ప్రశాంత్ని తల దువ్వి కొంచెం నీట్గా సర్ది మళ్ళీ తీసుకొని వెళ్ళిపోతారు. అక్కడికి వెళ్ళిన తర్వాత నవ్వుతూ కూర్చుంటారు. ఇక అప్పుడే ఏమైంది ప్రశాంత్ బాబు ఏమంటున్నాడు అని రఘురామ్ అంటే ఏమంటాడు, ఇంకా వాడికి కూడా తొందర ఉంది, మీ అమ్మాయిని మా ఇంటికి తొందరగా పెళ్లి చేసి ఇచ్చేస్తే నా కొడుకు కోడలు నా కళ్ళ ముందు తిరుగుతూ ఉంటారు అంటే మాకు అర్థమైంది మీ బాధ, ఎందుకంటే ఎన్ని రోజులుగా మీ కోడలు అనుకుంటున్నారు కాబట్టి ఇంకా హాకీ అక్కడ ఆడటానికి పంపిస్తున్నామంటే మీరు తట్టుకోలేక ఇంత దూరం వచ్చి అడిగారు అంటే మీకు ఎంత ప్రేమో మాకు అర్థమవుతుంది అని అంటూ సుందరమ్మ కూడా అంటుంది. ఇంకా అప్పుడు రఘురామ్ ఇలా అంటాడు, అవునండి మిమ్మల్ని మాట అడగకుండా కూడా మిమ్మల్ని ఇలా చేయటం కరెక్ట్ కాదు అంటే అప్పుడే సుందరమ్మ ఇలా అంటూ ఉంటుంది, అవునరా రఘు వాళ్ళు అడిగినట్టుగా పెళ్లి చేస్తే సరిపోతుంది కదా అంటే ఇంకప్పుడు జానకి అంటుంది, పిల్ల చదువుకుంటుంది కదా అని అంటే ఇక అప్పుడే ప్రమిళ అంటుంది, చదువుకొని మా ఇంటికి వచ్చాక కూడా చదువుకుంటుంది,
చదువుకి మేమేం అభ్యంతరం చెప్పము, చదువులోనూ ఆటలోనూ తను ముందుగానే ఉంటుంది. మా ఇంటికి వచ్చి నా కళ్ళ ముందు కొడుకు కోడలు తిరుగుతూ ఉంటే కాస్త ప్రశాంతంగా ఉంటుంది కదా, అందుకనే అలా చెప్పా అంటే సుందరమ్మ అంటుంది, కోడల్ని ఎంత ప్రేమిస్తావమ్మా నువ్వు, మన చెత్త దొరికావు నువ్వు మా రామలక్ష్మికి అని అంటూ సుందరమ్మ అంటుంది. అప్పుడు రఘురామ్ ఇలా అంటాడు, అవును పెళ్ళి అనుకుని కూడా చాలా రోజులైంది కాబట్టి ఒక మంచి ముహూర్తం చూసి పెళ్లి చేసేద్దాం అని రఘురామ్ అనేసరికి అప్పుడు థ్యాంక్స్ అన్నయ్య గారు, అలాగే చేద్దాం, తొందరగా పెళ్లి చేద్దాం వీళ్ళకి అని అంటూ వెళ్ళొస్తాము అనేసి వాళ్ళు వెళ్ళిపోతారు. ఇక ఆ తర్వాత కాలేజ్లో ఆద్య ఒకటి కూర్చొని చాలా సీరియస్గా ఆలోచిస్తూ బాధపడుతూ ఉంటుంది. శ్రీనుతో హ్యాపీగా ఉన్న మూమెంట్స్ని గుర్తు తెచ్చుకొని ఒక్కతే అలా స్టెప్స్ మీద కూర్చొని బాధపడుతూ సడన్గా ఇలా చూసేసరికి శ్రీను కళ్ళ ముందు నిలబడి ఉంటాడు. ఆద్య లేచి అలా శ్రీను వైపు చూస్తూ బాధపడుతూ, శ్రీను నువ్వేంటి ఇక్కడ అని అంటూ ఆశ్చర్యంగా అడుగుతుంది. అప్పుడే శ్రీను ఇలా అంటాడు, అది అని అంటే అదేంటి శ్రీను నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు అని అడిగితే అప్పుడు నీకోసమే వచ్చాను ఆద్య, నాకు ఇంకెక్కడ ఉండాలనిపించట్లేదు, నీకోసం వచ్చాను అని అంటే ఇలా రాకూడదు శ్రీను, నువ్వు ఇలా వస్తే మంచిది కాదు, చూసే వాళ్ళకి మంచిగా అనిపించదు అని ఆద్య అంటుంది. శ్రీను అంటాడు, మరి ఇంకేం చేయాలి ఆద్య, నువ్వే కావాలి నాకు అని అంటే తప్పు శ్రీను, అలా మాట్లాడకూడదు, నీకు ఆల్రెడీ పెళ్ళైపోయింది, చారుతో నీకు పెళ్ళైపోయింది, ఇప్పుడు నువ్వు చారు కోసం ఎదురు చూడాలి, చారు దగ్గరే ఉండాలి తప్ప నా కోసం ఇలా రాకూడదు అని అంటే లేదు, ఆ చారు గురించి నీకు తెలుసు కదా, మోసం చేసి పెళ్లి చేసుకుంది, చారుతో నేను ఎలా సంతోషంగా ఉండగలను, లేదు నా వల్ల కాదు అని అంటూ శ్రీను అనగానే ఇక అప్పుడే ఆద్య అంటుంది, లేదు శ్రీను అలా చెప్పకూడదు, ఇంకెవరైనా మనల్ని ఇక్కడ చూస్తే తప్పుగా అనుకుంటారు అంటే తప్పుగా ఎందుకు అనుకుంటారు ఆద్య, మనం ఆల్రెడీ ప్రేమించుకున్నాం కదా అంటే ప్రేమించుకోవటం వేరు, ఇప్పుడు నీకు పెళ్ళైపోయింది ఇది వేరు శ్రీను అని అంటూ చెప్తూ ఉంటుంది. ఆద్య నీకు బాధగా అనిపించట్లేదా, నాకైతే చాలా బాధగా ఉంది అని శ్రీను అంటే ఆద్య అంటుంది, నాకు బాధగా ఏమీ లేదు శ్రీను, నా తలరాత అంతే, నాకు నచ్చిందేది నాకు దక్కదు, ఎందుకంటే మా అమ్మనే ఎగ్జాంపుల్, నేను మా అమ్మని ఎంతగా లవ్ చేసేదానో మా అమ్మ దూరం అయిపోయింది, అప్పుడే నేను గట్టిగా మారిపోయాను, నాకు తెలుసు నాకు నచ్చిందేది నాకు దక్కదని, ఇప్పుడు నువ్వు కూడా అంతే కదా శ్రీను, ఇప్పుడు నువ్వు ఆ చారుని చేసుకున్నావు కాబట్టి ఇంకా నువ్వు చారు కోసమే ఆలోచించు అంటే చారు నా మనసులోకి ఎప్పటికీ రాదు, నీ స్థానంలో చారుని నేను ఎప్పుడు చూసుకోలేను అంటే లేదు శ్రీను, నీకు నచ్చకపోయినా తనని నీకు నచ్చేలా మార్చుకోవాలి, నువ్వే మారాలి అంతే తప్ప ఇలా అనకూడదు శ్రీను అంటే లేదాద్య నేను నా వల్ల కావట్లేదు అని శ్రీను అంటూ ఉంటాడు. అప్పుడే చారు వచ్చి చెట్టుచాటుగా చూస్తూ ఉంటుంది. ఇక అప్పుడే శ్రీను ఆద్యని గట్టిగా హక్ చేసుకుంటాడు. అప్పుడు చారుకి చాలా కోపం వచ్చేస్తూ ఉంటుంది. ఆద్య శ్రీను చాలా దూరంగా ఉంటారు. అప్పుడు చారు మాత్రం నిజంగా ఇద్దరు ప్రేమతో హక్ చేసుకున్నారు అనుకుంటుంది. ఇక శ్రీను హక్ చేసుకున్నాడని ఆలోచించదు. ఇక శ్రీను గట్టిగా హక్ చేసుకుంటే ఆద్య వదులు శ్రీను ప్లీజ్ వదులు శ్రీను అని అంటూ ఉంటే శ్రీను అంటాడు, లేదు నేను వదలను, నేను ఇలాగే పట్టుకుంటా, నేను వదలను అని అంటూ గట్టిగా హక్ చేసుకుంటాడు. ఇక అప్పుడే ఇలా అంటూ ఉంటుంది, ఇంకా వద్దు శ్రీను ఎవరైనా చూస్తే బాగోదు వదులు అని అంటే ఇంకా అప్పుడే చారుకి కోపం వచ్చి ఇంకా ఫొటోస్ తీసుకుంటూ ఉంటుంది. ఇద్దరిని అలా ఫొటోస్ తీసుకుంటూ ఉంటే శ్రీను అలా వదలకుండా పట్టుకోవడంతో ఈ ఫొటోస్ని చెప్తా అందరికీ చూపిస్తా అనేసి చాలా కోపంగా చారు అక్కడ నుంచి వెళ్ళిపోతుంది. ఇక చారు వెళ్ళిపోయిన తర్వాత ఆద్య శ్రీనుని గట్టిగా తోసేస్తుంది. వదులు శ్రీను అనేసి అలా తోసేసి ఇలా అంటూ ఉంటుంది, నీకు అసలు బుద్ధుందా, ఎందుకు ఇలా చేస్తున్నావు, ఎవరైనా చూస్తే ఏమనుకుంటారు అని అంటూ సీరియస్గా పో శ్రీను ఇక్కడ నుంచి పో అని అనేసరికి శ్రీను అక్కడే పక్కన వెళ్ళి స్టెప్స్ మీద కూర్చొని బాధపడుతూ ఆద్య వైపు చూస్తూ ఉంటే ఆద్య కూడా అక్కడే కూర్చొని బాధపడుతూ ఇక ఇద్దరు ఒకరినొకరు చూసుకుంటూ ఉంటారు. ఇక కాసేపటికి శ్రీను అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. ఆద్య అక్కడే కూర్చొని బాధపడుతూ ఉంటుంది. ఇక ఆ తర్వాత రామలక్ష్మి ఛాయ ఇద్దరు తినటం కోసం ఇంకా లంచ్ చేయటం కోసం వచ్చి కూర్చుంటారు. అప్పుడు అటు ఇటు చూస్తూ ఉంటుంది. ఛాయ అంటుంది, తొందరగా తినవే ఆకలి దంచేస్తుంది అని అంటే అప్పుడు రామలక్ష్మి ఇలా అంటూ ఉంటుంది, అదేంటే నువ్వు ఒక్కదానివే తినేస్తావా అంటే మరి ఇంకెవరు రావాలి అని అనేసరికి ఆద్య రాకూడదా అంటే అయ్యో ఈ ఆకలిలో మర్చిపోయానే, తను ఎక్కడుందో ఏంటో అని అంటూ ఉంటే ఇంకా అప్పుడే ప్రశాంత్ అక్కడికి వస్తూ ఉంటాడు. చూడవే నీకు మొగుడు అవ్వటానికి పోటీ పడి మరీ వచ్చేస్తున్నారు అని అంటూ చెప్పేసరికి ఎవరే అని అంటే ప్రశాంత్ అప్పుడే వచ్చి అక్కడ కూర్చొని ఇక అప్పుడు జానకి కట్టించిన లంచ్ బాక్స్ ఓపెన్ చేసుకొని తింటూ ఇలా మాట్లాడుతూ ఉంటాడు. హాయ్ రామలక్ష్మి అని అంటూ నువ్వేంటి ఇక్కడికి వచ్చావు అని రామలక్ష్మి సీరియస్గా అంటే అప్పుడు ప్రశాంత్ అంటాడు, నేను రాకూడదా, ఇంకా మనకి ఎలాంటి టెన్షన్స్ ఉండవులే, ఇప్పుడు చాలా హ్యాపీ ఫుల్ హ్యాపీ మనం అని అంటూ స్వీట్ బాక్స్ కూడా తెచ్చేసి స్వీట్ బాక్స్ అక్కడ పెట్టేసి తన లంచ్ బాక్స్ తీసుకొని తింటూ మా అత్తయ్య చేతి వంట ఇంకా నేను ఎప్పుడు తినాలో ఏంటో అని అంటూ తింటూ ఉంటాడు. ఇక అసలు మీరు ఎందుకు వచ్చారో చెప్పండి అని రామలక్ష్మి సీరియస్గా అంటే అప్పుడు ప్రశాంత్ ఇలా అంటూ ఉంటాడు, నువ్వు కంగారు పడకు రామలక్ష్మి, ఇంకేం లేదు అంతా అయిపోయింది, ఇంకా మనం అంతా సెట్టే అని అంటూ ఇలా తింటూ ఉంటా. రామలక్ష్మి చెప్పండి అసలు ఎందుకు వచ్చావు అని కోపంగా అడుగుతుంది. ఇక
ప్రశాంత్ ఏమో హ్యాపీగా తింటూ ఉంటాడు. ఇక ఇంతటితో రేపు రాబోయే ఎపిసోడ్ ఎండ్ అవుతుంది. మరుసటి ఎపిసోడ్లో అసలు ఏం జరుగుతుందో తెలుసుకుందాం. వీడియోని చూసిన ప్రతి ఒక్కరూ వీడియోని లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.